అయితే ఈ యొక్క దినము ఒక తీర్మానము కలిగినటువంటి ప్రసంగము, దేవుడు చేయాలనేటువంటి ప్రేరేపణ కలిగించాడు. ఏంది ఆ తీర్మానం అని అంటే, నేను ఈ ప్రసంగానికి ఒక టైటిల్ పెట్టుకున్నా. ఏంటంటే, ఈ క్రిస్మస్ పండుగ నుండి అయినా నేను, ఈ క్రిస్మస్ పండుగ నుండి అయినా నేను అంటే ఇంకా నేను తర్వాత మనం ఏమేం చేయాలనేది చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తలేరు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి క్రిస్మస్ అంటే ఏంటిది మనందరికీ? క్రిస్మస్ ను దీని యొక్క అర్థం ఏంటిది? క్రిస్మస్ యొక్క అర్థం ఏంటిది? మనం ప్రతి క్రిస్మస్ కు మాట్లాడుకుంటాం దీని గురించి. ప్రతి క్రిస్మస్ కు దీని అర్థం మనం మాట్లాడుకుంటాం. క్రిస్మస్ అంటే అర్థం ఏంటిది చెప్పండి? ఇవ్వడము, ఇవ్వడం ఒకటి, సెలబ్రేషన్ ఒకటి అంటున్నాడు బ్రదర్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అనగానే క్రీస్తు యొక్క ఆరాధన, క్రీస్తును ఆరాధించడం. మన బ్రదర్ చెప్పినట్టు ఇవ్వడం. ఇట్లా రెండు విషయాలను మనం ఆలోచన చేద్దాం. క్రిస్మస్ ఆరాధనలో నిజంగా ఆరాధన ఉన్నదా? మనం చేస్తున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో నిజంగా ఆరాధన ఉన్నదా? ఆర్భాటాలు ఉన్నాయా? చెప్పాలి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. దయచేసి జరుగుతున్నటువంటి సంఘటనలు మాత్రమే, ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు మాత్రమే చెబుతున్నాను. క్రిస్మస్ ఆరాధనలో ఆరాధన మిస్ అవుతుంది, ఆర్భాటాలు ఉంటున్నాయి. అవునా? అవునా కాదా? ఒప్పుకుందాం. కొంచెం మనం యథార్థంగా మాట్లాడుకోవాలి ఈరోజు. తర్వాత ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ లోకానికి ఇచ్చాడు, గిఫ్ట్ గా పంపించాడు. ఎందుకు పంపించినాడు? మనుషులు నశించిపోవద్దని, వారి పాపములు కడగబడాలని, ప్రతి ఒక్కరూ పరలోకము చేరాలని, దేవుని రాజ్యము చేరాలని, ప్రతి ఒక్కరి యొక్క పాపములను తొలగించాలని, ఆ పరిశుద్ధ రక్తము చిందించబడాలని, ఆ పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనిషి రూపంలో ఈ లోకానికి గిఫ్ట్ గా ఇచ్చాడు, దేవుడు పంపించినాడు. ఓకే, అర్థమవుతుంది కదా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నది రెండు విషయాలు. ఆరాధన లేదు, ఆర్భాటాలు ఉన్నాయి. ఇవ్వడం లేదు, పుచ్చుకోవడమే ఉన్నది. నేనెవరన్నా హట్టు చేస్తే దయచేసి క్షమించండి. ఇది ఉన్నది, వాస్తవాలు మాట్లాడుకుందాం మనం ఈరోజు. క్రిస్మస్ ఆరాధనలో ఆరాధన లేదు, ఆర్భాటాలు కనబడతా ఉంది. ఎక్కడికైనా వెళ్ళండి మీరు. తర్వాత ఇవ్వడం లేదు, బహుమతులు లేవు. క్రీస్తుకి బహుమతులు ఇప్పుడు ఎవరెవరు ఇచ్చారు? మీరు బైబిల్లో మనము లూకా సువార్తలో చూస్తే గొల్లలు ఇచ్చారు, జ్ఞానులు ఇచ్చారు కదా, ఇంకా చాలా మంది ఇచ్చారు. క్రిస్మస్ తర్వాత అంటే క్రీస్తు పుట్టిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. మొట్టమొదటిగా కానుకలు అర్పించింది ఎవరు? కయీను, ఏబేలు. మొట్టమొదటిగా కానుకలు తెచ్చింది ఎవరు? కయీను, ఏబేలు. అంటే దేవుని సన్నిధికి దేవుడు మన కోసము పంపబడినందుకు మనమేమి ఇవ్వగలుగుతున్నాం, ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మన పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది ఏమిటో అది చేయాలి మనం. అవునా కదా? ఈ పండుగ నుండి అయినా లేదా ఈ క్రిస్మస్ పండుగ నుండి అయినా దేవుడు నా దగ్గర నుంచి కోరుకునేది నేను చేస్తా అనే ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఒక తీర్మానం కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో నుంచి? ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అధ్యాయం 31వ వచనం. 10వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చాలు, సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి ఏది చేసినా. అవునా కదా? మనకు దేవుడు మనలో నుంచి కోరుకునేది ఏదైతే ఉన్నదో అది మాత్రమే చేయాలి. అది చేస్తూ దేవునికి మనం చాలా దగ్గరగా ఉండాలి, ఇష్టలుగా ఉండాలి, సమీపస్తులుగా మనము బ్రతకాలి. ఇక్కడ మనం ఒక తీర్మానం చేసుకోవాలి ప్రతి ఒక్కరం. ఏంటిదని అంటే ఈ క్రిస్మస్ పండుగ నుండి అయినా నేను ఏది చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకే చేస్తాను. చెప్పండి, ఈ క్రిస్మస్ పండుగ నుండి అయినా నేను ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేస్తాను.
చాలా మంది అంటలేరు. చిన్నగా లేదు, పెద్దగా ఉంది కదా, ఇది అనడానికి కొంచెం టైం బాగా పడుతుంది కదా. ఈ పండుగ నుండి అయినా చెప్పండి, ఈ పండుగ నుండి అయినా నేను ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేస్తాను. తీర్మానం తీసుకున్నట్టే. మనం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు వింటా ఉన్నాడు ఈ మాటలు. దేవుడు చూస్తా ఉన్నాడు మనల్ని, మన హృదయాన్ని చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏది చేసినా ఎవరి మహిమ కొరకు, ఎవరు మహిమపరచబడాలి, ఎవరు గణపరచబడాలి, ఎవరు మెచ్చుకోవాలి మనల్ని, ఎవరు పొగడాలి మనల్ని, ఎవరు మనల్ని చూసి ఆనందించాలి? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాసినటువంటి మాట, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. ఈ పండుగ నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి కదా. మనం ఏది చేసినా దేవుడు మహిమపరచబడుతుందా లేదా? ఆర్భాటలు చేయాలి, చేయొద్దు అంటలేను. డెకరేషన్ చేసుకోవాలి, చేసుకోవద్దు అంటలేను. అంత బాగా చేసుకోవద్దు అంటలేను. ఎందుకనంటే ఇది ప్రపంచములోనే పెద్ద పండుగ. ఏం పండుగ? క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ ఏదైనా ఉన్నదా అని అంటే ఇది ఒకటే క్రిస్మస్ పండుగ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని కులస్తులు, అన్ని మతస్థులు, అన్ని దేశస్తులు చేసుకునే పండుగ ఏదైతే ఉన్నది అని అంటే అది క్రిస్మస్ ఒకటే. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు పరిమితం. మన తెలంగాణకు ఏం పరిమితం? మన తెలంగాణలో పెద్ద పండుగ ఏంటిది? దసరా అంటారు, బోనాలు అంటారు. ఏది చెప్పండి? బతుకమ్మ పండుగనా? హల్లెలూయా. అంటే ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండుగ చాలా ఫేమస్. ఆ రాష్ట్రంలోనే ఘనంగా జరుగుతాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. కానీ అన్ని దేశాలకు జరిగే మొట్టమొదటి ఏకైక పండుగ ఏదన్నా ఉన్నదని అంటే అది క్రిస్మస్ మాత్రమే. మరి ఈ క్రిస్మస్ పండుగలో మనం ఏం చేస్తున్నాం? ఎవరిని మహిమపరుస్తున్నాం? ఎవరిని గణపరుస్తున్నాం? మనం ఎవరి మహిమ కొరకు చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అందుకనే మనం ఏది చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయాలి. అవునా కాదా? గొర్రెల కాపరులు దేవుని మహిమపరిచారు. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. త్వరగా లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. త్వరగా తీసుకోవాలి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటినన్నిటినీ దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు గొర్రెల కాపరులు? తాము విన్న వాటిని, కన్న వాటిని వారు ప్రచురము చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి గొర్రెల కాపరులు మహిమపరిచారు. దేవుణ్ణి గొర్రెల కాపరులు మహిమపరుస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. తర్వాత దేవుని మహిమ కొరకే మనల్ని సృజించుకున్నాడు. చెప్పండి, దేవుడు దేవుని మహిమ కొరకే నన్ను సృజించుకున్నాడు. చెప్తారా ఈ మాట? చెప్పండి అమ్మా. దేవుడు దేవుని మహిమ కొరకే నన్ను సృజించుకున్నాడు. ఇప్పుడు మీ పక్కలతో చెప్పండి, దేవుడు దేవుని మహిమ కొరకే నిన్ను సృజించుకున్నాడు. చెప్పండి, దేవుడు దేవుని మహిమ కొరకే నిన్ను సృజించుకున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు దేని కొరకు పుట్టారు? మనుషులను దేవుడు ఎందుకొరకు సృజించినాడు? దేవుని యొక్క మహిమ కొరకే సృజించుకున్నాడు. అవునా కాదా? ఆకాశము, భూమి, సముద్రము, పక్షులు, జంతువులు, చెట్లు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి ద్వారా దేవుడు తృప్తి పడలేదు. కానీ మానవుని చేసిన తర్వాత దేవునికి తృప్తి కలిగిందట. హల్లెలూయా. అన్ని చేశాడు. అన్ని చేసిన తర్వాత ఖాళీగా ఉన్నది. ఏం చేయాలని ఆలోచన చేసి మనిషిని చేసి, మనిషి ఒక్కడే ఉన్నాడు కొద్ది కాలం దాకా. ఇది ఒక్కడే ఉన్నాడు రా బాబు, వీనికి ఇంకో జంట కావాలని చెప్పి ఆలోచన చేసి ఆయనకి సాటి అయిన సహాయమును కూడా దేవుడు
అనుగ్రహించాడు. అందుకనే దేవుడు మనల్ని ఎవరి కోసం చేసుకున్నాడు? ఆయన మహిమ కొరకే చేసుకున్నాడు. 45వ అధ్యాయం 12వ వచనం చదవండి. 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించింది, కలుగజేసింది నేనే అన్నాడు. ఆ తర్వాత నరులను నేనే సృజించినాను. హల్లెలూయా. ఎవరికి వారు పుట్టుకొని రాలే, ఎవరికి వారు పుట్టలే కదా. మనం బయట వింటాం, కొంతమంది ఇక్కడ నుంచి, కొంతమంది ఇక్కడ నుంచి, కొంతమంది ఇట్లా చెప్తా ఉంటారు కదా. దేవుడు సృజించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కలగజేసుకున్నాడు, దేవుని మహిమ కొరకు కలగజేసుకున్నాడు. మరి మానవుడు ఎందుకు అంత స్పెషల్? మానవుని ద్వారా దేవుడికి ఏం కలుగుతుంది? ఎందుకు దేవుడు మానవుని సృజించుకోవాలని ఆలోచించుకున్నాడు? పక్షులు లేవా? సముద్రాలు లేవా? భూమి లేదా? ఆకాశము లేదా? చెట్లు లేవా? జంతువులు లేవా? వీటి ద్వారా దేవుడు మహిమపరచబడచ్చు కదా. వీటి ద్వారా దేవుడు తృప్తి కలిగి ఉండొచ్చు కదా. వీటి ద్వారా దేవుడు ఆనందం కలిగి ఉండొచ్చు కదా అని అంటే, కీర్తనకారుడు ఒక మాట అన్నాడు చూడండి. కీర్తనలు 30వ కీర్తన 9వ వచనం. 30వ కీర్తన 9వ వచనం. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించునా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా? అది నీ సత్యమును గురించి వివరిస్తుందా? అవునా కదా. పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, భూమి ఉంది, అన్ని ఉన్నాయి. స్తుతిస్తాయి. మనుషులకు చెప్తాయా? అవి ఎవరికైనా చెప్తాయా? వివరిస్తాయా? ఆకాశము దేవుని మహిమను వివరించును. ఉన్నదా లేదా? మరి వివరిస్తాయా అంటే లేదన్నారు మీరు. కానీ వాటితోటి దేవుడు తృప్తిపరచబడలే. అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడికి తృప్తి కలగలే. మానవుడిని చేసుకున్నాక దేవుడికి తృప్తి కలిగింది. ఎందుకంటే దేవుడు మానవుడి ద్వారా తృప్తి కలిగి ఉండాలని కోరుతున్నాడు. మానవుడి ద్వారా మహిమపరచబడాలని కోరుతున్నాడు. మానవుడి ద్వారా వచ్చేటువంటి ఘనత, ఆ మహిమను ఆయన పొందుకోవాలని కోరుతున్నాడు. దేవదూతలు, కోటాను కోట దేవదూతలు అక్కడ ఆకాశంలో ఉండి దేవుని స్తుతించినప్పటికీ కూడా దేవునికి తృప్తి లేదు. నీ ద్వారా, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. మరి ఎవరికి ఇస్తున్నాం మహిమ? క్రిస్మస్ పండుగ రోజు ఎవరికి మహిమ? క్రిస్మస్ పండుగ రోజు దేన్ని మహిమపరుస్తున్నాం? దేన్ని గణపరుస్తున్నాం? దేన్ని ఫోకస్ చేస్తున్నాం? దేన్ని ప్రజలకు చూపిస్తున్నాం? ఆరాధన లేదు, ఇవ్వడం లేదు. దేవుడు మనకి ఇచ్చాడు బహుమతిగా యేసుక్రీస్తుని. మనమేమిస్తున్నాం తిరిగి బదులుగా? మొట్టమొదటి తీర్మానం ఏం చెప్పినా ఏది చేసినా ఈ పండుగ నుండి నేను సమస్తమును దేవుని మహిమ కొరకే చేస్తాను అనే తీర్మానము మనం తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? హల్లెలూయా. ఎవరికంటే? పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నాడా? బహుశ్రేష్ఠులు అన్నాడా? అంటే ఎంత ఘనత మనకు. హల్లెలూయా. ఎంత గొప్ప. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడంట నిన్ను నన్ను. దేవదూతలకు లేనటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. దేవదూతలకు లేని ఆధిక్యతను, మహిమను దేవుడు మనకిచ్చాడు. ఏకు తక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. చాలు. కాబట్టి మనుషులు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులా? బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. బహుశ్రేష్ఠులు. హల్లెలూయా. అంటే ఎంత నిజంగా దేవుడు ఎంత మంచిగా మనల్ని అంత ఆధిక్యతలోనికి తీసుకొచ్చాడు, అంత బహుగా హెచ్చిస్తున్నాడు మనల్ని. దేవుడు గణపరుస్తున్నాడు మనల్ని. కానీ మనము ఆ ఘనత, ఆ మహిమ ఎవరికి ఇస్తున్నాం? దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచువాడినే నేను గణపరుస్తా, నన్ను ఇక్కడ ఒప్పుకున్న వాడినే నేను అక్కడ ఒప్పుకుంటా. మరి ఏది మొదటి తీర్మానం? ఇది ఏంటిది? ఈ క్రిస్మస్ పండుగ రోజు నుంచి అయినా నేను సమస్తము ఏది చేసినా సమస్తము నేను దేవుని మహిమ కొరకే
చేస్తాను. రెండవ తీర్మానము, ఈ క్రిస్మస్ పండుగ నుండైనా నేను దేవునికి ఇష్టురాలిగా జీవిస్తాను. చెప్పండి, ఈ పండుగ నుండైనా నేను దేవునికి ఇష్టురాలిగా జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అట్ట సమాధానం? ఎవరికి అమ్మా? ఎవరికి? ఎన్నుకున్న వాళ్ళు చెప్తలేరు. ఎవరికి? దేవునికి ఇష్టమైన మనుషులకు సమాధానం. మరి మనకు సమాధానం ఉన్నదా? చెప్పండి ఒకసారి యథార్థంగా. సమాధానంగా ఉన్నారు? ఎంతమంది సమాధానంగా ఉన్నారమ్మా? అమ్మ కొత్త ఎత్తింది, ఇద్దరు ఎత్తారు సమాధానం. పైకెత్త, మంచిగా ఎత్తండి. నిజంగా నేను హార్ట్ఫుల్ గా సమాధానంగా ఉన్నా, నా కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నేను సమాధానంగానే ఉన్నా అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమాధానంగా ఉన్నా నేను అని చెప్పి లేరా? అంటే మీరు లేరు అని అంటే దేవునికి ఇష్టలుగా లేరు అన్నట్టు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అందుకనే ఈ పండుగ నుండైనా నేను దేవునికి ఇష్టరాలుగా జీవిస్తా. చెప్పండి, మీరు చెప్పండి. దేవునికి ఈ పండుగ నుండైనా దేవునికి నేను ఇష్టడుగా జీవిస్తా. గట్టిగా వెళ్తలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం చదవండి త్వరగా. ఆయనతో సహవాసము చేసిన వారికి చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున మీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. సమాధానం లేదు, మేలు లేదు. ఎందుకు లేదు? ఆయనకు ఇష్టలుగా లేము ఒకటి, రెండోది ఆయనతో సహవాసము లేదు. అందుకే మనకు సమాధానం లేదు. ఉన్నదా? సమాధానము లేదు. మనుషుల మధ్య సమాధానం కోల్పోయాం. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు జరిగిన సంగతి ఇదంతా. మనకు సమాధానం లేదు, దేవునికి మనకు సమాధానం లేదు, మనుషుల మధ్య సమాధానం లేదు. అయితే ఈ సమాధానాన్ని నింపడానికే యేసయ్యని ఈ లోకానికి పంపించినాడు దేవుడు. హల్లెలూయా. మనుషుల మధ్య మనుషులకు సమాధానం కలిగించినాడు. మనుషుల నుండి తండ్రికి సమాధానం కలిగించడానికి యేసు ప్రభు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం, ఆయనతో సహవాసం కలిగి ఉంటే సమాధానం. ఇంకొక మాట చూడండి, కీర్తనలు 34వ కీర్తన 14వ వచనం. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దాన్ని వెంటాడము. ఎంతమంది చేస్తున్నాం ఈ పని? నిజంగా యథార్థంగా హార్ట్ఫుల్ గా మన గుండె మీద చేసుకొని చెప్పుదాం. ఎప్పుడైనా కీడు చేయడం మానుతున్నామా? మనము అలవాటుగా చేస్తా ఉన్నాం. ఏమైంది? అలవాటులో పొరపాటు. ఏంటిది? అలవాటులో పొరపాటు. కీడు చేయడం అనేది మానుతలేదు. మానవుని యొక్క నైజం ఏంటిది నుంచి వాని హృదయము చెడ్డగా ఉన్నది, వాని హృదయ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి, వాని తలంపులు చెడ్డగా ఉన్నాయి. అందుకే యేసయ్య లోకానికి ఆ చెడ్డ తలంపు తీసేయడానికే వచ్చిండు, ఆ చెడ్డ మనసును తీసేయడానికే వచ్చిండు. ఈ కీడు చేయకుర్రా నాయన, కీడు వెంట వెళ్ళకుర్రి, మీరు సమాధానాన్ని వెతకండి, సమాధానం వెంట వెళ్ళండి అని చెప్పడానికే వచ్చిండు. ఇది చేయడానికి యేసుప్రభు వచ్చిండు. అందుకే భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏంటిదట? సమాధానం. ఎవరికి? ఆయనకి ఇష్టలుగా ఉంటే. ఇంకెవరికి? ఆయనతో సహవాసం చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలుగా ఉన్న వాళ్ళకి, ఆయనతో సహవాసం చేసిన వాళ్ళకి సమాధానం కలుగుతుంది. అలాగనే మేలు కూడా కలుగుతుంది. మన జీవితంలో మేలును పొందుతలేము అంటే సహవాసం లేదు దేవునితోటి, సరైన సంబంధము దేవునితోటి లేదు మనకి.
ఆయనకి ఇష్టంగా మనం బ్రతకడం లేదు. అందుకనే మనం రెండో తీర్మానం ఏంటిది? ఈ పండుగ నుండైనా నేను ఆయనకి ఇష్టరాలుగా జీవిస్తా. రెండో తీర్మానం, ఈ పండుగ నుండైనా నేను ఆయనకి ఇష్టరాలుగా నేను జీవిస్తా. ఇది రెండో తీర్మానం. తర్వాత అసలు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి కదా. ఆయనకి ఇష్టలుగా ఉంటే సమాధానం కలుగుతుంది కదా. మరి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, ఆజ్ఞలు పాటించాలి. ఇంకా చదవండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే ఒక డిగ్రీ కావాలి మనకు. ఏంటిదా డిగ్రీ? విశ్వాసం అనే డిగ్రీ కావాలి. 11వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. చాలరా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. మనం కొన్ని కంపెనీలలో పోతే కొన్ని మనకు డిగ్రీస్ అడుగుతారు. కొన్ని ఇది ఉండాలి బాబు, కంపల్సరీ ఇది ఉంటే నువ్వు అర్హుడవు, లేకపోతే నువ్వు అర్హుడవు కాదు. ఇప్పుడు దేవునికి ఇష్టరాలుగా మనం జీవించాలి అనుకుంటే, ఈ తీర్మానంలో మనం నిలబడాలి అని అనుకుంటే మనకి ఏముండాలి? దేవుని యందు విశ్వాసం ఉండాలి. ఎంత ఉండాలి? చెప్పండి. మాట్లాడతలేరు ఎన్నికోళ్ళు మొత్తమే. ఉంది కదా, అది కూడా ఉంది కదా. ఎంత ఉంది? దేవుడు చెప్పిండు కదా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి నువ్వు ఇక్కడి నుంచి పోయి ఆ సముద్రంలో పడు అంటే ఇప్పుడు మనం నోటి మాట మాట్లాడుతున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి మనం చెప్పుతున్నప్పుడు ఆ పని జరుగుతలేదంటే ఎంత విశ్వాసం ఉన్నది మనకు? మరి ఎంత ఉన్నది విశ్వాసం? మనం దేవుని నమ్మినము, బాప్తిసం తీసుకున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, మనము దేని కొరకైనా ప్రార్థన చేస్తే అది అయితలేదు అంటే మన లోపల ఎంత విశ్వాసం ఉన్నట్టు? మరి దేవుడు చెప్పిన విశ్వాసం ఎంత? ఆవగింజంత. ఎంత ఉంటుంది ఆవగింజ? చాలా చిన్నగా ఉంటుంది. మరి అంత విశ్వాసం కూడా లేదా మనకు? మనం ఎవరము? విశ్వాసం. విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనము నడిస్తే అటువంటి వారం, యేసయ్యను వెంబడించేటువంటి వారం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క దేవుని నమ్మినటువంటి వారం మనం. అలాంటి మన లోపల ఆవగింజంత విశ్వాసం కూడా లేకపోతే విశ్వాసులుగా పేరెట్లొచ్చిందో మనకు. హల్లెలూయా. అందుకనే విశ్వాసులుగా మనం ఉంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. విశ్వాసం మనకుంటే ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. ఆయనకి ఇష్టలుగా ఉంటే లాభం ఏంది మనకు? సమాధానం మనకు కలుగుతుంది. సమాధానం కలుగుతుంది. అవునా కాదా? మీరు బాగా ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. దొరికిందా? కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పేది ఏంటంటే, ఆయన భాషలో ఆయన స్టైల్గా చెప్పింది ఏమనంటే, దేహమందున్నను దేహము విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉండాలనే విషయం చెప్పింది. అయితే నేనట్లే చెప్తా అంటే, నువ్వు సచ్చినా బ్రతికినా ఆయనకి ఇష్టడుగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు సచ్చినా నువ్వు బ్రతికినా ఆయనకి ఇష్టడుగా ఉండాలి. సచ్చినాక ఎట్లుంటాం పాస్టయ్య అని అనొచ్చు. మీరు ఉన్నారా లేరా? చెప్పండి, ఎవరున్నారు చెప్పండి. పాస్టర్ మన డోర్గా ఉంది. చచ్చిపోయినాక ఆమె గురించి మాట్లాడుకున్నారు, ఆమె క్రియల గురించి మాట్లాడుకున్నారు. ఇంకా ఏబేలు, వెరీ గుడ్. ఆయన రక్తము నేల నుంచి మొర్రపెట్టింది. అందుకనే మనం చచ్చిపోయినా మనం బ్రతికినా దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకు కాదు, మనిషి మెచ్చుకోవాలని కాదు, మనిషి పొగడతలకు అస్సలొద్దు. మనకు దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు గణపరచాలి మనల్ని, దేవుడిని మనం గణపరచాలి. హల్లెలూయా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 3వ తీర్మానం. లూకా సువార్త 2వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలలో, అనగా 9 నుంచి 14 వరకు మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటిదనంటే, ప్రభువుని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? దూతలు.
యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి వార్తను దూతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటంటే, ఈ పండుగ నుండైనా నేను సువార్త ప్రకటిస్తూ జీవిస్తా. చెప్పండి, ఈ పండుగ నుండైనా నేను సువార్త ప్రకటిస్తాను. ప్రకటిస్తారా? ప్రకటిస్తారా? చెప్పండి, ప్రకటిస్తారా నిజంగా? పండుగ అంటే ఏంటిది? క్రిస్మస్ అంటే ఏంటిది? పంచిపెట్టడం, ఇవ్వడం. ఏమి ఇవ్వాలి? ఏం పంచిపెట్టాలి? క్రీస్తుని పంచాలి, క్రీస్తు ప్రేమను పంచాలి, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చెప్పాలి, ప్రకటించాలి. మనకు మనమే పెట్టుకొని ఉంటే సరిపోదు. మనకు మనమే చేసుకుందామంటే సరిపోదు. అది అందరికీ చేయాలి, అందరికీ ప్రకటించాలి, అందరికీ వార్త వెళ్ళాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ దేవుని స్తుతించాలి. కాబట్టి ఈ పండుగ నుండి అయినా నేను ప్రభువుని ప్రకటిస్తా, లేదంటే సువార్త ప్రకటిస్తా అనేటువంటి తీర్మానము మనం తీసుకోవాలి. మొదటిగా ఎవరు ప్రకటించారు? దూతలు ప్రకటించారు. రెండవదిగా చూస్తే గొర్రెల కాపరులు ప్రకటించారు. 2వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చూస్తే ఆ గొర్రెల కాపరులు వెళ్ళి ప్రభువును చూసి, శిష్యును చూసి, యేసుక్రీస్తును చూసి వారు తిరిగి దేవుణ్ణి ప్రచురము చేసుకుంటూ బయలుదేరి వచ్చిన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి ఉట్టిగా పోయి వచ్చిరా? ఇక చూసినాం కదరా, ఇక గొర్రెలు అయితే ఇచ్చినాం కదా, ఇక పోదాంపా, ఇక మన మందలు ఎక్కడ పోయినాయో, మన గొర్రెలు ఎక్కడ ఆగమైనాయో, తోడెళ్ళు వచ్చినాయో, పులులు వచ్చినాయో, అయ్యో మన గొర్రెలు ఏడున్నాయో, ఆగమైపోయినాయి కావచ్చు, పోదాం 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 అని చెప్పి పోయిర్రా? వాళ్ళు ఏం చేశారట? చూసిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని అన్నిటినీ ప్రచురము చేస్తూ దేవుణ్ణి మహిమపరుచుకుంటూ వెళ్ళారు. పుట్టిగా వెళ్ళలే. మనము దేవుని సన్నిధికి వచ్చి మనం విన్న వాటిని, మనం కన్న వాటిని ప్రచురము చేసుకుంటూ బయటికి వెళ్ళాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని మనం ఏం మాట్లాడుకుంటూ పోతున్నాం? ఎవరి గురించి మాట్లాడుకుంటూ పోతున్నాం? పోయిన తర్వాత ఎవరి గురించి ప్రకటిస్తున్నాం? మీరు చూడండి, మీరు మీ ఇళ్ళలో సీరియల్ కూడా చూసి వాటి గురించి బయట మాట్లాడుకుంటారు, అవునా కాదా? నిన్న నాకు ఇట్లా జరిగింది, ఈ ఎపిసోడ్లోకి ఇది అయింది, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లోకి ఇది అవుతుందట అని ముందే చెప్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇది వస్తుందని. దాని గురించి కూడా మనకు తెలుసు. హల్లెలూయా. అంటే లోక వార్తల గురించి, లోక సంబంధమైనటువంటి మాటల గురించి, ఆ వార్తల గురించి మనం ప్రకటిస్తున్నాం, చెప్పుతున్నాం, ఇతరులకు పంచుతున్నాము, కానీ దేవుని సువార్తను పంచలేకపోతున్నాం. ఎందుకు పంచలేకపోతున్నాం? మరి ఎందుకు పంచలేకపోతున్నాం? గొర్రెల కాపరులు ప్రకటించారు, దేవదూతలు ప్రకటించారు, మనం ఎందుకు పంచలేకపోతున్నాం? మరి చెప్పండి, ఎందుకు పంచలేకపోతున్నాం? ఎందుకు చెప్పలేకపోతున్నాం? చెప్పండి అమ్మా. మీరు ఒక్క కారణం అన్నా చెప్పాలి కదా. మీరు మౌనంగా కూర్చుంటే నేనేమనుకోవాలి? మనం విన్న వాటిని, కన్న వాటిని ఏం చేయాలా? ప్రచురం చేయాలా, ప్రకటించాలా. అది తప్పైనా సరే, రైట్ అయినా సరే, యేసుక్రీస్తు నీకు అర్థమైందంటే నువ్వు ఎందుకు నమ్ముకున్నావో దాని గురించి సాక్ష్యం చెబితే అవతల వ్యక్తి ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇంకొకటి చెప్పాలా? ఎందుకు చెప్పారు చాలా మంది అంటే, బ్రదర్ అన్నట్టు వాస్తవంగా ఎట్లా చెప్పాలో తెలియదు, సబ్జెక్ట్ అర్థం కాక. రెండవదిగా ఇంకోటి ఏంటిదనంటే భయం. భయం ఉంటుంది, చెప్పనికి రాదు, ఎట్లా చెప్పాలో అది భయం, చెప్తే ఏమంటారో అనే భయం ఉంటుంది. ఇంకోటి ఏంటిదనంటే భయం ఒకటి. రెండవది ఏంటిదనంటే సిగ్గుపడతారు చెప్పడానికి కూడా, అవునా కాదా? చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. మీరు విన్నారో లేదో ఈ మాటలు? నాకు చెప్పాలని ఉన్నది కానీ భయం అవుతుంది పాస్టర్ గారు అంటారు. నాకు చెప్పాలని ఉన్నది కానీ నాకు కొద్దిగా సిగ్గండి, చెప్పనికి రాదు. వాస్తవం కదా, ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు 4వ తీర్మానం చేసుకుందాం. నేను ఈ పండుగ నుండి అయినా సిగ్గును భయమును విడిచిపెట్టి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తా. క్రిస్మస్ పండుగ నుండి అయినా సిగ్గు భయమును విడిచిపెట్టి నేను యేసుక్రీస్తును ప్రకటిస్తాను. చెప్పండి, నేను ఈ పండుగ నుండి అయినా సిగ్గును భయమును విడిచిపెట్టి యేసుక్రీస్తును ప్రకటిస్తాను. ఇప్పుడు మనం వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి,
ఈ శ్రేష్ఠతకి కూడా కూడా రక్షణ కలగజేయుటకు రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడేది దేని గురించి, సిగ్గుపడేది దేని గురించి అంటే దేవుని శక్తిని మనము పంచడానికి సిగ్గుపడుతున్నాం. ఎంత సిగ్గుసేటో కదా, నిజమా కదా? చెప్పండి అమ్మా. దేవుని శక్తిని పంచడానికి సిగ్గు, భయం ఎందుకు మనకు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను. మనము చాలా విచిత్రం. మనం అయితే నిజంగా దేవుని దగ్గరికి రండి, దేవుని మందిరానికి రండి అంటే సిగ్గు, మాకు భయం, సిగ్గు అవుతుంది. అలా ముందట నేను ఎట్లా కూర్చోవాలి, సిగ్గు అవుతుంది అని ఒకళ్ళు అంటారు. అదే పబ్లిక్ లో తాగి కింద వండి బొర్లి దెబ్బలు తాగి ఏమన్నా అక్కడ సిగ్గు రాదు, అక్కడ ఏం కాదు. అవతలాడు ఎన్ని మాటలన్నా మనకు సిగ్గు కాదు, ఏం కాదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి సిగ్గుపడుతున్నారు, యేసుక్రీస్తు యొక్క శక్తిని ప్రచురం చేయడానికి సిగ్గుపడుతున్నారు. ఇది కనుక నువ్వు సిగ్గుపడి భయపడి ఈ శక్తిని నువ్వు ప్రచురం చేయకపోతే ఇక నేనా ఎందుకనా అంటే దేవుడు మనకు అప్పగించిన పని ఏకైక పని ఒక్కటే అండి, సువార్త ప్రకటించడం. ఇది కూడా నువ్వు సిగ్గుపడుతున్నావు, భయపడుతున్నావు అంటే దాని తర్వాత మాట నేను అనలేను. హల్లెలూయా, మీకే వదిలేస్తున్నా. అపోస్తలుడైన పౌలు లాగా ఒక తీర్మానం, నేను సువార్త ప్రకటించటకు సిగ్గుపడను. ఈ పండుగ నుంచి, ఈ క్రిస్మస్ పండుగ నుంచి భయము సిగ్గు లేకుండా నేను సువార్త ప్రకటిస్తా, ఎవరు ఏమనుకున్నా సరే. ఇది మనం తీర్మానం. ఇది ఎన్నో తీర్మానం? ఇది 4వ తీర్మానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణం ఏం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. సువార్త ప్రకటించినందుకు పౌలట గర్వపడతలేడట, అతిశయం పడతలేడట. నాకు అతిశయ కారణం ఏం లేదు అంటాడు. తర్వాత ఏమన్నాడు? సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. సువార్త ప్రకటించవలసిన భారం ఎవరి మీద ఉన్నది? పాస్టర్ మీద ఉన్నది. అనురి అందరి మీద, పాస్టర్ మీద, నా మీద మోపబడి ఉన్నది. నా మీద అందరని మళ్ళీ గుంపులకు పోయింది. అందరంటే అయిపోయా, అందరూ ఎవరైనా చేస్తారు అనుకోవచ్చు. నా మీద, ఎవరి మీద చెప్పండి? సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది. నా మీద మోపబడి అనుకోండి, నా మీద మోపబడింది. ఇప్పుడు పక్కలో చెప్పండి, సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద మోపబడి. చెప్పండి పక్కలో, చెప్పుకోండి. అరే ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? మంచిగా చేతిలో చేసి చెప్పు. సన్నీ చెప్పు, సెకండ్ ఇచ్చి చెప్పాయా అట్లా. సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద మోపబడి ఉంది. వెరీ గుడ్ సార్, మంచిగా, వెరీ గుడ్, సూపర్, హల్లెలూయా. ఒకవేళ ప్రకటించకపోతే ఏంటిదట? శ్రమ. నీకు శ్రమ, నాకు శ్రమ. నువ్వు శ్రమల పాలవడం దేవునికి ఇష్టం లేదు, కానీ కొని తెచ్చుకుంటున్నాం మనం, అవునా కదా? శ్రమల పాలవడం దేవునికి ఇష్టమా? నువ్వు శ్రమ పడద్దానే, నువ్వు నలగొట్టబడద్దానే, నువ్వు హింసించబడద్దానే దేవుడు మన కొరకు వచ్చి శ్రమ పడే. మళ్ళా నేను శ్రమ పడతా అంటే ఆయనకి ఇష్టం లేదు నువ్వు శ్రమ పడడం. అయితే ఈ శ్రమ నీకు రావద్దు అని అంటే నువ్వు సువార్త ప్రకటించాలి, అంతే. అది భారం, నీ మీద మోపబడిన భారం, అది నా మీద మోపబడిన భారం, అది నాకు ఇవ్వబడినటువంటి భాగ్యం. అది ఇది లేకపోతే మనం లేం, మనం ఉన్న వేస్ట్. మనకు శ్రమ, ఇది చేయకపోతే శ్రమ. అసలు పని పక్కన పెడతాము, ఏదో ముందట వేసుకుంటాం మనం. చెప్పండి, క్రిస్మస్ రోజు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఏ ప్రోగ్రామ్ కన్నావో, ఏ ఫంక్షన్ కన్నావో అన్ని చేసుకుంటారు. సువార్త ప్రకటించే సమయానికి, వాక్యం చెప్పే సమయానికి సైగలు చేస్తారు. 5 నిమిషాలు ఫినిష్, 5 నిమిషాలు పడగొట్టాలి. ఇది సువార్త, దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త. ఈ భారం నీ మీద, నా మీద మోపబడి ఉన్నది. ఒక్క మాట అయినా నువ్వు ఇతరులకు సువార్త చెప్పకపోతే నీకు శ్రమ, నాకు శ్రమ. మనం వదిలిపెట్టద్దు. ఎవరైనా పోతే మనకేంది అనుకోవద్దు. ఈ విషయంలో మనం కరెక్ట్గా ఉండాలి. నీ శత్రువు అయినా సరే అతనికి సువార్త చెప్పాలి.
నీ ప్రాణం తీసేటోడైనా సరే అతనికి వెళ్ళి యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నమ్ముకో స్వర్గం పోతావు, ఆ విషయం నువ్వు చెప్పాలి. అంతేగాని సువార్త చెప్పేటప్పుడు యేసు నమ్ముతినట, కష్టాలు రావట, నష్టాలు రావట, అన్ని సుఖ భాగ్యాలు కలుగుతాయట అని చెప్పకుర్రి. అది సువార్త కాదు, అది సువార్త కాదు, అట్లా చెప్పద్దు, అది తప్పు. 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి ఒకసారి. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 నుంచి 4 చదవండి. మరియు ఆ. సహోదరులారా, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను ఆ. మీకు తెలియజేస్తున్నాను. నేను మీకు ప్రకటించిన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు దానిని అంగీకరించారు, మంచిది. దాని యందు నిలిచి ఉన్నారు, అది మంచిదే. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా, ఇగో ఇది అసలు సువార్త, బాగా ఇది అండర్లైన్ చేసుకోండి. అసలు సువార్త ఏంటిదన్నట్టు ఇదే. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృత్యు పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. అసలు సువార్త ఇది. లేఖనముల ప్రకారముగా, ఆయన పుట్టక ముందే లేఖనాలు ఉన్నాయి, ఆయన మరణించక ముందే లేఖనాలు ఉన్నాయి, ఆయన ఎక్కడ పుడతాడో లేఖనాలు చెప్పినాయి, ఎవరి గర్భమందు పుడతాడో లేఖనాలు చెప్పినాయా లేవా? ఏ స్థలంలో పుట్టాలో లేఖనాలు చెప్పినాయి, ఏ ప్రాంతంలో పుట్టాలో లేఖనాలు చెప్పినాయి, ఎంతకాలం ఆయన జీవిస్తాడో లేఖనాలు చెప్పినాయి, ఎన్ని సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తాడో లేఖనాలు చెప్పినాయి, ఎన్ని సంవత్సరాలకు ఆయన సిలువ వేయబడతాడో లేఖనాలు చెప్పినాయి, ఎన్ని సంవత్సరాలకు ఆయన సిలువ వేయబడి ఎప్పుడు మృతి పొందుతాడో, ఏ క్షణంలో మృతి పొందుతాడో అది లేఖనాలు చెప్పింది. ఎప్పుడు ఆయన సమాధి నుంచి లేస్తాడో లేఖనాలు చెప్పినాయి. ఎప్పుడు ఆయన లేచిన తర్వాత ఆరోహణమై ఎప్పుడు పైకి వెళ్ళిపోతాడో అది కూడా లేఖనాలు చెప్పింది. ఇక లేఖనాలు లేనిది ఏంటి చెప్పండి? ఆయన రాకడ గురించి కూడా లేఖనాలు చెప్తున్నాయా లేదా? వస్తాడని ఉన్నాయా లేదా? మరి అన్ని లేఖనాలు చెప్తున్నాయి. అందుకనే సువార్త ప్రకటించేటప్పుడు మనం ప్రకటించవలసిన వార్త ఏంటిదని అంటే, లేఖనముల ప్రకారముగా ఆయన మన పాపముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను, లేఖనముల ప్రకారముగా 3వ దినమున, చెప్పండి, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడెను. లేఖనముల ప్రకారం, లేఖనాలను ఆధారము చేసుకొని మనం చెప్పాలి సువార్తను. అందుకనే ఈ పండుగ నుంచి మనం చేయవలసిన పని ఏంటిది? సువార్తను ప్రకటించడం. ఎప్పుడు ప్రకటించాలి? క్రిస్మస్ రోజు. ఎప్పటికీ, సమయం అనక అసమయం అనక ఎప్పటికీ నీకు వీలున్నంత వరకు ప్రకటిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దానికి సమయం లేదు, సమయం అనేది లేదు. ఏ క్షణమునైనా నువ్వు ప్రకటించవచ్చు, ఏ వ్యక్తికైనా నువ్వు చెప్పొచ్చు. దీనికి ఒక సమయం, సందర్భం అనేది, దీనికి ముహూర్తాలు అనేటివి లేవు. ఎప్పుడైనా మనము సువార్త ప్రకటించవచ్చు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భారం, గొప్ప ధన్యత. ఇది చేయకపోతే మనకేంటిదట? శ్రమ. ఎన్నైనా ఇప్పటికీ నేను సిగ్గును భయమును విడిచిపెట్టి ఈ పండుగ నుండి నేను సువార్తను ప్రకటిస్తా. ఇది 4వది. ఇప్పుడు 5వది చూద్దాం. ఈ క్రిస్మస్ పండుగ నుండి నేను అంతరంగ అలంకరణ కలిగి జీవిస్తా. ఈ పండుగ నుండి నేను అంతరంగ అలంకరణ కలిగి జీవిస్తా. చెప్పండి. ఈ పండుగ నుండి నేను అంతరంగ అలంకరణ కలిగి జీవిస్తా. ఇది 5వది. ఇప్పుడు మీరు ప్రశ్న చేయొచ్చు, అంతరంగ అలంకరణ అంటే పైన అలంకరణ చేసుకోవద్దా, మేము బట్ట వేసుకోవద్దా, నగలు పెట్టుకోవద్దా, మేము ఇది చేసుకోవద్దా? పెట్టుకోవాలి, తప్పులేదు. అయితే మితముగా ఉండాలి. దేవుని వాక్యంలో ఏముంది? మితముగా ఉండవలేను. మితముగా బాగా చేయొద్దు, ఉన్నదానికంటే ఎక్కువగా మనం చేయొద్దు. మితముగా ఉండాలి. ఓకేనా? వచనం చూద్దాం మనం. కీర్తనల గ్రంథము 96వ కీర్తన 9వ వచనం. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని
యెహోవాకు నమస్కారము చేయడి. ఏం ధరించుకోవాలట? పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని యెహోవాకు మనము నమస్కారము చేయవలను అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ఇంకొకటి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టు మొదటి నుంచి చదివితే కొంచెం అందరికి అర్థమైతే సిస్టర్, మొదటి నుండి చదువుకున్నాం. అటువలే స్త్రీలారా మీరు సపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడము, వస్త్రములు ధరించుకోవటము, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనం మర్చిపోతాం. దేవుని దృష్టికి మిగుల విలువైనది అనే సంగతి మర్చిపోయి మనం చేసేటి అని చేస్తాం. ఏంటిదంటే దేవుని దృష్టికి మిగుల విలువైనది ఏంటిది? సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హృదయపు అంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ గుణమగు అంతరంగ స్వభావం హృదయం మీకు ఎలాంటి అలంకారం కలిగి ఉండాలి. సాధువు మృదువత్వం, సాధువుగా మృదువుగా మన ఇంట్లో మనం ఉంటే ఎంతటి మొండి వాళ్ళైనా మారిపోతారు, అవునా కదా? సాధువుగా మృదువుగా మనం ఉండలేదనుకో, భర్త మీద భార్య అరిసింది అనుకో, చచ్చిపోతాడా? భర్త వచ్చి భార్య మీద అరిసింది వస్తుందా? వీళ్ళు ఏమంటారు తెలుసా? తర్వాత నువ్వు బైబిల్ పట్టుకొని చర్చిపోతున్నావు, గిదేనా నువ్వు వేసుకునేది, గిదేనా మీ అయ్యగారు నేర్పేది అని ఎవరు అంటారు? మళ్ళీ ఎవరికి వస్తుంది ఇది? పాస్టర్నే అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? పురుషులు ఏం చేస్తారు? భార్య అరవంగానే నువ్వు బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం పోతాను, ఇదేనా నువ్వు నేర్చుకునేది, గదే ఉన్నదా బైబిల్లో ఆయన ఎవరు అంటారు? పురుషులు అంటారు. ఒకవేళ పురుషుడు వచ్చి స్త్రీ రాకుండా స్త్రీ అనిరాలై పురుషుడు ఏమన్నా నరిచిండు అనుకో, ఏమయ్యా నువ్వు బైబిల్ పట్టుకొని బాగా పోతున్నావు, ఇదేనా మీ బైబిల్ చెప్పేది అని ఎవరంటారు? మళ్ళా ఎటు పెట్టి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే, ఏం నేర్పిస్తాడు మీ అయ్యగారు? మీ అయ్యగారు ఏం నేర్పిస్తాను, ఇదేనా మీ అయ్యగారు నేర్పించేది అనేది మళ్ళీ ఎటువంటి మా మీదకే వస్తుందమ్మా. జర మీరు నోరులు జాగ్రత్తగా పెట్టుకో. సాధువైనట్టు మృదువైనట్టు చదవండి. అక్షయ అలంకారములకు మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా. జర నోరులు జాగ్రత్తగా పెట్టుకోండి. హృదయము అంతరంగము అలంకరణ చేసుకోండి తప్ప జడలు అల్లుకోవడము, పూలు పెట్టుకోవద్దా? పాస్ జడలు అల్లుకోవద్దు అంటే అల్లుకోవాలి, పెట్టుకోవాలి. ఎట్లా? ఎన్ని జడలు అల్లుకోవాలి, ఎన్ని పూలు పెట్టుకోవాలి? మితముగా ఉండాలి. నగలు పెట్టుకోవద్దా? పాస్ పెట్టుకోవాలి, తప్పు లేదు, పెట్టుకోవాలి, మితముగా ఉండాలి కదా. ఇంకేం చేస్తారు? చాలా మంది ఏం చేస్తారు? ఎట్లా అలంకరించుకుంటారు? మీరు చెప్పండి, ఇక నేను చెప్పుడు కాదు, మీరు చెప్పండి. పురుషులకు ఏం లేదా అని సిస్టర్ అంటుంది. పురుషులకు ఏం లేదా అంటే పురుషులకు కూడా ఉన్నది. పురుషుడు స్త్రీ వేషము వేయొద్దు అంటే స్త్రీ వేషం వేయకూడదు అంటే ఎంటికలు పెద్దగా పెంచుకోవడం, మీసాలు గీక్కోవడం, చెవులు గుట్టించుకోవడం ఇది చేయొద్దు. ఉన్నదా లేదా? అది పురుషులకు కూడా ఉంది సిస్టర్, మీరేం బాధపడద్దు, వాళ్ళకు కూడా ఉంది. హల్లెలూయా. పురుషుడు స్త్రీ వేషము వేయకూడదు, స్త్రీ పురుషుని వేషము అంటే దాని అర్థమైంది జిన్ ప్యాంట్లు వేసి టీషర్ట్లు వేసి ఈ కటింగ్ చేసుకొని ఉండొద్దు ఎవరు? స్త్రీలు. అవునా? ఉన్నారా లేరా? నేను ఏదో కొత్తగా చెప్పినట్టు నన్ను బాగా చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయొద్దు. అందుకే మన కుటుంబంలో సమాధానము కోల్పోవడానికి కారణం ఏంటిదనంటే ఉండేదానికంటే ఎక్కువగా మనం ఉంటాను. ఉంటేనే మంచిది, మన కుటుంబాలు బాగుపడతాయి.
భర్తను అర్థం చేసుకునే భార్య ఉండాలి, భార్యను అర్థం చేసుకునే భర్త ఉండాలి. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే ఇద్దరు మందిరానికి వస్తేనే చాలా చక్కగా ఉంటుంది. నువ్వైతే నేను రాను అనడానికి లేదు. ఒకవేళ ఆయన అట్లా అంటున్నాడంటే స్త్రీ ఏం చేయాలి? పురుషునికి వాక్యము చూపించి చెప్పాలి, వాక్యము చేత మాట్లాడాలి, తర్వాత సాధువుగా చెప్పాలి, మృదువుగా చెప్పాలి. అరుచుకుంటూ చెప్తే ఎవరు రారు, ఎవరన్నా అరుచుకుంటూ చెప్తే. పురుషులు కూడా అంతే, స్త్రీలకు సాధువుగా చెప్పాలి, మృదువుగా చెప్పాలి. నువ్వు రాకపోతే నేను కొడతా అంటే ఎవరు రారు. వస్తారా? ఎవరన్నా రారు. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ క్రిస్మస్ పండుగ నుంచి మనం అంతరంగంలో అలంకరణ కలిగి మనము ఏం చేయాలట? జీవించాలి. అలంకరణ గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే మన అలంకరణ ఉండాలి. మనల్ని చూసి చూడనట్టుగా ఉండాలి. పబ్లిక్ చూసినామంటే కళ్ళు దింపుకోకుండా ఉండొద్దు. మనల్ని చూసినంటే కళ్ళు దింపుకోకుండా ఉండొద్దు మన అలంకరణ. మనల్ని చూసి లైట్గా తీసుకునేటట్టుగా ఉండాలి మన అలంకరణ. అంతే. ఎన్ని చెప్పిన ఇప్పుడు? 5. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కటి చెప్పండి. మొదటిది, నేను ఏది చేసినా ఈ పండుగ నుండి దేవుని మహిమ కొరకు చేస్తా, సమస్తము దేవుని మహిమ కొరకు చేస్తా. ఇది మొదటిది. రెండవది చెప్పండి. నేను దేవునికి ఇష్టరాలుగా ఈ పండుగ నుండి నేను జీవిస్తా. ఇది రెండవది. మూడవది చెప్పండి. సువార్తను ప్రకటిస్తా. ఈ పండుగ నుండి నేను సువార్తను ప్రకటిస్తా. ఇది మూడవది. నాలుగవది చెప్పండి. సిగ్గును భయమును విడిచిపెట్టి నేను సువార్త ప్రకటిస్తా. ఇప్పుడు 5వది చెప్పండి. ఈ పండుగ నుండి నేను అంతరంగంలో అలంకరణ కలిగి నేను జీవిస్తా. మన క్రిస్మస్లో ఏమేమి ఉండాలి? ఆరాధన ఉండాలి, ఇవ్వడం ఉండాలి, పంచడం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఆరాధన ఉండాలి, ఇవ్వడం ఉండాలి, పంచిపెట్టడం ఉండాలి. ఈ 3 ఉండాలి. మన అంతరంగము, మన హృదయము దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. అట్లున్నప్పుడు మనకు సమాధానం ఉంటుంది, మనకు మేలు కలుగుతుంది. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. అందరు లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం.